వెల్కమ్ టు ఆదాం న్యూస్. ఈ రోజు ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి మోడీ ఫిట్నెస్ మంత్ర యోగా యాక్యుప్రెషర్ తో ప్రపంచ ఆరోగ్యం శాంతి యోగా శక్తి సాధన సమితి. ఆరోగ్యానికి శాంతికి భారతదేశపు యోగులు లక్షలాది మంది మోడల్స్ గా ఉన్నారని, అలాంటి వారికి తయారవడానికి ప్రధానమంత్రి ఫిట్నెస్ మంత్ర ఉపయోగపడుతుందని యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. యోగాలోని 5 కోశాలు: 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ, 3 మనోమయ, 4 జ్ఞానమయ, 5 ఆనందమయ కోశాలతో ప్రాణమయ కోశ ప్రాధాన్యత మేరకు అందుబాటుతనం, వాడకం తక్కువ ఉండడం, ప్రజలందరికీ 1 ప్రాణమయ కోశ శిక్షణ, చికిత్సలు అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యం, ఆనందం, పూర్ణాయుష్ అందించే లక్ష్యంతో ఏర్పడ్డ యోగా శక్తి సాధన సమితి. ఈ కార్యక్రమంలో అతిథిగా ఆంధ్రప్రదేశ్ మహిళా పారిశ్రామిక సంఘం సెక్రటరీ కానూరి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఎస్పా భారత ఉపాధ్యక్షుడు నూతపాటి ఉదయ్ కుమార్, సయ్యద్ అఫ్రర్ నిషా, ప్రభావతి, వెగలపూడి శ్రీదేవి, యుబి రామరాజు, విఠల్, యోగా శక్తి సాధన సమితి కార్యదర్శి కొండవీటి సుమతి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ సేవలందించారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ వ్యవస్థాపక చైర్మన్, యోగా శక్తి సాధన సమితి, విజయవాడ. మన యోగా ఎప్పుడు పుట్టింది? యోగా ఎప్పుడు పుట్టిందండి? కొన్ని వేల సంవత్సరాలు అయింది. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడే ఆరోగ్య విధానం ఏంటి అంటే యోగాలో మానవ జీవితానికి అర్థవంతమైన శాస్త్రం వేల సంవత్సరాలుగా వాడబడింది. వెల్ ప్రూవ్డ్, వెల్ ప్రాక్టీస్డ్. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? కోట్లాది మంది ప్రాక్టీస్ చేశారు. వేల సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేశారు. దాంట్లో ఉన్న మెరిట్స్నే స్టాండర్డైజ్ చేసిన యోగులు, సిద్ధులు ఒక శాసనంలాగా రాసేశారు. దాన్ని 5 విభాగాలు. ఏంటది? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశగా 5 విభాగాలుగా విడగొట్టారు. ఆనందమయ కోశ చేరటం అనేది మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం. అంటే ఆనందమయ కోశ చేరటం అంటే భగవంతునికి దగ్గరగా వెళ్ళటం. అంటే ఆ స్థితికి ఎదిగిన వాళ్ళని ఏమంటారు అంటే యోగులు, సిద్ధులు, జ్ఞానులు, భక్తులు, ఋషులు, చిరంజీవులని. అంటే ఆ లక్ష్యం చేరుకోవటానికి మిగతా 4 కోశాసు 4 పిల్లర్స్గా ఉపయోగపడతాయి. అన్నమయ కోశ గురించి మనం చెప్పుకోవాలి అంటే మనలో ఉండే ఈ ఫిజికల్ బాడీ అండ్ లోపల ఉండే కెమికల్ బాడీ ఏంటి, పరీక్షలు ఏంటి అని చూస్తే ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టులు అన్నీ కూడా అన్నమయ కోశానికి సంబంధించినవి. రెండవది ఏంటి? ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ అంటే అంతర ప్రాణశక్తి, బయట శక్తి. దీని గురించి చెప్పేటువంటి శాస్త్రం. అంటే ప్రాణశక్తి ఉంటే ఏముంటుంది? ఎలా ఉంటాడు? ఆరోగ్యంగా ఉంటాడు. ఇంకా ఉంటే ఆనందంగా ఉంటాడు. ఇంకా ఉంటే పరిపూర్ణ ఆయుష్తో ఉంటాడు. ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, ఇంకా తగ్గితే చావు. అంటే అసలైన అర్థవంతమైన సైన్స్ ఏంటంటే ప్రాణమయ కోశ. ఈ ప్రాణమయ కోశ గురించి మోడీ గారు ఫిట్నెస్ మంత్రాగా ఎలా ప్రాణశక్తిని పెంచుకోవాలి అనే దానికి ప్రాక్టికల్గా ఒక చిన్న పద్ధతిలో మంచి రూపం ఇచ్చి ప్రపంచ ప్రజల ఆరోగ్యం, ఆనందం పెరిగేలాగా, శాంతి విస్తరించేలాగా ఒక మంత్ర అనే దాంతో వాటిలో ఉన్న ముఖ్యమైన అంశాలని క్రోడీకరించి ఒక వీడియోగా వదిలినప్పుడు మేము ఆ శాస్త్రం మీద పనిచేస్తున్న మాకు అది చాలా మంచి పని, తేలిగ్గా ప్రజలకు చెప్పడానికి ఉపయోగపడే పని, వాళ్ళని ఆరోగ్యవంతులు చేయడానికి మంచి పని అని చెప్పి మోడీ గారి ఫిట్నెస్ మంత్రాన్ని
మరి ఇంటింటికి చేర్చాలి అనేటువంటి ఒక ధ్యేయంతో పనిచేస్తూ ఇవాళ ఆ కార్యక్రమంలో మొదటి వేడుకని మన వెలగపూడి శంకర్ బాబు గారి చేతుల మీదుగా మరి జ్యోతి ప్రజ్వలన చేయించి మనం ప్రారంభించుకున్నాం. అయితే దీంట్లో అతి మంచి ప్రాణశక్తి మార్గం ఏంటి అని చూస్తే నమస్కార ముద్రలో ఓంకారం చేయటం. ఇందాక మనం చేసాం ప్రార్థన పేరు మీద. దాని యొక్క విశిష్టత గురించి చెబుతాను, ఒకసారి నేను చేస్తాను, మీరు చూడండి. దీంట్లో అంశాలు ఉన్నాయి. అదేంటంటే ఓంకారం చేసేటప్పుడు ఏదో చేయటం కాదు, ముక్కుతో గాలి తీసుకోవాలి, తర్వాత గాలి నోటితో వదులుతూ ఓం అంటాం, ఆ తర్వాత ముక్కుతో అంటే నోరు మూసేసి ముక్కుతో చేయాలి. ఇది ఎట్లా? మొదటిది 3 విభాగాలు, ముక్కుతో చేసేది ఒక విభాగం, అంటే మొత్తం 4 విభాగాలుగా ఉంటుంది. అది నేను చేస్తాను, తర్వాత మీరు చేద్దరు. అందరూ ముక్కుతో గాలి పీల్చుకోండి, తర్వాత ఓంకారం చేస్తూ నోటితో, తర్వాత ముక్కుతో. ఇది ఎందుకు చేయాలి అంటే ప్రాణశక్తి పెరిగేందుకు బాగా దోహదపడుతుంది. ఏంటి ఎట్లా అంటే మన శ్వాసల సంఖ్య నిమిషానికి సాధారణంగా 12 నుంచి 15 ఉంటాయి. కానీ ఓంకార ఉచ్చారణ ద్వారా ప్రాణాయామ చేసినప్పుడు ఆ శ్వాసల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అంటే కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు మహా అయితే 6 శ్వాసలు తీసుకోవడం ద్వారా 1 నిమిషం కాలంలో 6 శ్వాసలకు వచ్చేస్తారు. దీన్ని ఏం చెప్తున్నారు అంటే మన ఆయుష్ మనం తీసుకునే శ్వాసల సంఖ్య మీద ఆధారపడుతుంది అని. అంటే 12 నుంచి 15 శ్వాసలు తీసుకునే వారి యొక్క సగటు ఆయుర్దాయం 120 years. వాయువు, ఆకాశం, భూమి, నీరు పనిచేస్తాయి. తర్వాత ఆకాశం బయట అయితే మన బాడీలో ఏంటి అంటే లివర్ అండ్ గాల్ బ్లేడర్. బయట ఎర్త్ అంటే మన బాడీలో ఎవరు? స్టమక్ అండ్ స్ప్లీన్. బయట వాటరు అంటే మన బాడీలో కిడ్నీ, యూరినరీ బ్లాడర్. అంటే ఈ 2 ఉన్నాయి మన ఎలిమెంట్లు కదా. ఈ 2 ఎలిమెంట్లు ఎలా ఉంటాయంటే పగలు రాత్రిలాగా పనిచేస్తాయి. లివర్ అండ్ గాల్ బ్లేడర్లో పగలెవరు రాత్రి ఎవరు అని చూద్దాం. పగలేమో గాల్ బ్లేడరు వేడిని ఇస్తుంది, లివర్ ఏమో రాత్రి కూలింగ్ ఇస్తుంది. ఈ 2 సమానంగా ఉంటే ఆ బాడీలో కళ్ళు, మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. ఏం బాగుంటాయి? కళ్ళు, మజిల్స్ అండ్ టెండాన్స్ బాగుంటాయి. ఈ లివర్ అండ్ గాల్ బ్లేడర్ మధ్య వచ్చే వ్యత్యాసం కళ్ళ మీద, మజిల్స్ అండ్ టెండాన్స్ మీద ప్రభావం చూపించి వ్యాధిగ్రస్తం అవుతాయి. ఎప్పుడైతే మనం ఇలా పెట్టామో, ఇలా నమస్కార ముద్ర పెట్టామో, ఈ 2 వేళ్ల మధ్యలో ఇదేమో సలవ అంటే లివరు, ఇదేమో గాల్ బ్లేడర్. వీటి మధ్య ఉండే వ్యత్యాసం ఈ ముద్రల దగ్గర పయనించి ఈ 2 కూడా ఏమవుతాయి? బ్యాలెన్స్ అవుతాయి. అంటే బ్యాలెన్స్ అవడం ద్వారా కంటి సమస్యలు, మజిల్స్ అండ్ టెండాన్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అంటే నమస్కార ముద్రేగా అనుకున్నాం మనం, కానీ దాని వెనకాల పెద్ద ఆరోగ్య రహస్యం ఉంది. తర్వాత ఈ 2 చిటికిన వేళ్ళు ఏంటి? ఏమనుకున్నా? వాటర్.
వాటర్ బయట వాటర్ లాగా మన బాడీలో కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ పనిచేస్తాయి. ఈ రెండింటిని ఒకదానికి ఒకటి మనం కలపడం ద్వారా కిడ్నీ యూరినరీ బ్లాడర్ యొక్క శక్తి బ్యాలెన్స్ అయి వాళ్ళ చెవుల పనితనం బెటర్ అవుతుంది, జుట్టు ఊడిపోకుండా అవుతుంది. 3 బోన్స్ అండ్ కార్టిలేజెస్ లో ఉన్న వీక్నెస్లు క్లియర్ అవుతాయి. యూరినరీ బ్లాడర్ మరి ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నయం అవుతాయి. తర్వాత 3వది లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. లంగ్ ఏంటి ఇటు పక్క, లార్జ్ ఇంటెస్టైన్ ఈ పక్కన. ఈ రెండు కలవటం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆడ ముక్కు పనితనం బెటర్ అవుతుంది, బాడీ స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, తర్వాత బాడీ హెయిర్ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. తర్వాత ఎర్త్ అంటే ఈ ఏళ్ళు కదా, ఉంగరవేలు. ఈ ఉంగరవేలులో కుడి పక్కదేమో స్ప్లీను, ఎడం పక్కదేమో స్టమక్. ఈ రెండు కలపడం ద్వారా మన బాడీలో నోటి సమస్యలు తీరుతాయి, కాళ్ళు చేతుల్లో ఉన్న వీక్నెస్ తగ్గుతుంది. ఓకే, లాస్ట్ది ఫైర్ ఏంటి మనకి? ఇటు పక్కేమో కుడి పక్కేమో హార్ట్, ఎడం పక్కేమో చిన్న ప్రేగులు. ఈ రెండు కలవటం ద్వారా వాళ్ళల్లో ఉండే నాలుక సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ 5 వేళ్ళు ఒకదానితో ఒకటి కలపడం ద్వారా అంతర పంచభూతాల మధ్య సమస్థితి వచ్చి ఆరోగ్యము ఆయుష్ రెండు వస్తాయి. అంటే మొదటి నుంచి మనకు అందరూ మన పెద్దలు ఏం అలవాటు చేశారు? నమస్కారం అలవాటు చేశారు. నమస్కారం ఏదో దేవుడి కోసం అని కాదు, అది మన కోసం, మన ఆరోగ్యం కోసం అన్న విషయం గుర్తెరిగి రోజు పొద్దున్న 18 సార్లు ఓంకార నమస్కార ముద్రలో ఓంకారం, రాత్రి 18 సైకిల్స్ నమస్కార ముద్రలో ఓంకారం ఎవరైతే చేస్తారో గాడి తప్పిన వాళ్ళ ఆరోగ్యం ఘాట్లోకి వచ్చి సరైన మార్గంలోకి వచ్చి ఇక ముందు అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా ఉన్న ఈ శాస్త్రం భారతీయుల వారసత్వ హక్కు. ఎప్పటి నుంచి వచ్చింది? ఇది వేల సంవత్సరాలుగా వాడబడినటువంటి ఈ ఆరోగ్య మనం వారసులా. మన వారసత్వాన్ని మనం మర్చిపోతే అనారోగ్యం బారిన పడి ఎవరి బారినో పడి ఎప్పటికీ కోలుకోని పరిస్థితి మన ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉంది. భారతీయుల మన ఆస్తిని మనం తెలుసుకుని మనం వాడుకుంటూ మిగతా వాళ్ళకి ఆదర్శంగా మిగలాల్సిన టైము ఇప్పుడు వచ్చింది అని చెప్తూ మోడీ గారు ఉపయోగించిన ఇంకొక మంచి మార్గం, ఆరోగ్య మార్గం ఏంటి అంటే ఇలా అంటూ ఒక ఆరోగ్య మార్గాన్ని ఆయన ఇచ్చారు. ఇలా అంటూ వచ్చే ఆరోగ్య మార్గం తర్వాత చూదురు కానీ ముందు ఏంటంటే దీనికి మూలం భజన. ఎందుకు ఆ భజన అంటే ఓ చిన్న మీకు ఒక విషయం చెప్తాను. సృష్టికర్త మనలో ఒక ఏర్పాటు చేశాడు. ఏంటి అంటే మనలో ఆయా అవయవాల్లో ఆర్గాన్స్ లో కానీ మజిల్స్ అండ్ టెండాన్స్ లో కానీ బోన్స్ అండ్ కార్టిలేజెస్ లో కానీ ఉన్న శక్తి అక్కడే ఉంటే విషయం లేదు. కానీ తగ్గింది ఏం చేస్తుందంటే అరికాళ్ళల్లో, అరచేతుల్లో, చెవుల్లో స్టోర్ అయ్యే ఏర్పాటు ఆ క్రియేటర్ మనకి ఏర్పాటు చేయబడింది. అంటే శక్తిని మనం నూతనంగా జనింపజేయలేము, నాశనం చేయలేము. ఆ రూల్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే శక్తి ఒక చోటు నుంచి ఇంకో చాటుగా మారుతుంది తప్ప అది నాశనం కాదు. మనలో తగ్గిన శక్తి మన ఒంట్లోనే అరచేతుల్లో, అరికాళ్ళల్లో, చెవుల్లో స్టోర్ అయ్యి మన దగ్గరే ఉంటుంది. దాన్ని అతి తేలిగ్గా వెనక్కి పంపించే మార్గం పురాతనంగా మన దేశంలో వాడబడిన మార్గం, ఇప్పుడు కూడా వాడుతున్న మార్గం భజన. ఒక్కసారి మీరు క్లాపింగ్ థెరపీ అంటారు. ఇది ఒకసారి చేసిన తర్వాత చూడండి, మీ అరిచేతుల్లో స్టోర్ అయిన శక్తి రీబ్యాక్ అయ్యేలాగా ఉన్న విషయాన్ని గ్రహించండి, దాన్ని వాడుకోండి.
ఇప్పుడు ఆల్రెడీ మన అయ్యప్ప మాల వేసుకున్న కొంతమంది వాడి చాలా మంచి బెనిఫిట్స్ పొందుతా ఉన్నారు. వాళ్ళు అలా చేయడం ద్వారా మీరు గమనిస్తే చూడండి, పొద్దున 2 గారెలు తింటే బేవమని తేపేటువంటి వాళ్ళు ఒక 10 రోజుల అయ్యప్ప మాల వేసుకున్న 10 రోజులకు చూస్తే ఒక 20 రకాలు వడ్డిస్తే ఆవురావురమని తింటున్న విషయాన్ని గమనిస్తే ఆ భజనలో ఉన్న గొప్పతనం మీకు అర్థమైపోతుంది. అలాగే ఇక్కడికి వచ్చి స్టోర్ అయిన శక్తి అంతా మళ్ళీ రీబ్యాక్ అవడం ద్వారా ఆరోగ్యవంతులు అయ్యేలాగా ఉన్న ఈ సైన్స్ ని మన మోడీ గారు ఎలా ఉపయోగించుకున్నారు? స్టిక్ ద్వారా ఉపయోగించుకున్నారు. అలాంటి విధానానికి మూలం ఏంటి అంటే భజన. ఓకే, ఈ భజన ఎలా చేయాలి అని చూద్దాం. ఎప్పుడు కూడా భజన చేసేటప్పుడు ఈ చేతులు హృదయానికి దగ్గరగా పెట్టాలి, హృదయానికి దగ్గరగా పెట్టాలి. వేళ్ళు వెడంగా పెట్టాలి. కొడితే కొట్టామురా 6 కొట్టినట్టు ఉండాలి తప్ప సింగిల్ లాగా కాదు, ఊరికేట కాదు. ఎందుకని ఆల్రెడీ మొద్దుబారిపోయి ఉన్నాయి కాబట్టి ఆ మొద్దుతనం పోవాలి, మంచి యాక్టివేషన్ అయ్యి శక్తి పునఃశక్తివంతులు అయ్యేలాగా మారాలి. సరే, ఒకసారి నేను చేసి చూపిస్తా, మీరు తర్వాత కనెక్ట్ అవుతారు. 1 1 2 1 1 2. ఓకే, స్టార్ట్ అందరూ. 1 1 2 1 1 2 1 1 2 1 1 2 1 1 2. పెద్ద ఇదేంటంటే అరికాళ్ళు నొక్కటం, అరచేతులు నొక్కటం చేశారు. అంటే నొక్కడం ద్వారా ఏమైంది? శక్తి పెరిగింది, చావు తప్పింది. అంటే ఇందాక కూడా చెప్పా, ప్రాణశక్తి ఉంటే బతుకుడు, లేకపోతే చచ్చుడు. మీరు ఏ క్షణంలో అయినా ప్రాణశక్తిని పెంచగలిగితే చచ్చేవాడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. దానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అల్లోపతి డాక్టర్లు కూడా ఈ సైన్స్ను వాడేస్తా ఉన్నారు. ఎట్లా అంటే సిపిఆర్ అనే పేరు మీద ఈ సైన్స్ను వాడుకుంటా ఉన్నారు. సిపిఆర్ ఏం చేస్తారు వాళ్ళు? సిపిఆర్లో ఇలా పెట్టి దాంట్లో ఏమైనా మందు ఉందా ఏంటి? ఏం లేదుగా. మందు లేకుండా చచ్చేవాడు బతుకుతున్నాడు అంటే ఒక్క ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ఆక్యుప్రెషర్ చేస్తే సావటానికి సిద్ధంగా ఉన్నాడు కూడా బతికిపోతాడు అంటానికి, ఈ స్పృహ తప్పి పోవడానికి సిద్ధంగా ఉన్న వాడిని ఒకప్పటి నుంచి మన పూర్వీకులు ఇప్పుడు సిపిఆర్ పేరు మీద డాక్టర్లు చేసేటువంటి పని. మరి మన భారతీయ ఆరోగ్య విధానాన్ని డాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. వాళ్ళ మందుల దుకాణం ఆ టైంలో కట్టిపెట్టి సిపిఆర్ చేయడం ద్వారా బతికించవచ్చు అని వాళ్ళు ప్రపంచ ప్రజలకు అందరికీ చెబుతున్న విషయాన్ని మీరు గమనిస్తే ఇది డాక్టర్లే ఆచరిస్తున్న ఆరోగ్య విధానం. కాబట్టి మనం కూడా అందరికీ చేయొచ్చు అనేది ఒకటి పట్టుకున్నాం. అందులో ఉత్తమమైన మార్గం ఏంటి అంటే ఈ విధానం ఉంటే, లేకపోతే భజనంత ఉత్తమం లేదు. చేతి మీద పెట్టి 5 నిమిషాలు, ఈ చేతి మీద పెట్టి 5 నిమిషాలు, పొద్దున్న 1/2 గంట, సాయంకాలం 1/2 గంట. ఎవడి మీద ఉన్న కోపం వస్తే ఈ కర్ణ ఒక్కటి, ఈ కర్ణ నొక్కితే మనకేమి పనికి ఇచ్చేసి ఈ 21 రోజుల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు చెప్తాను. సరే సార్, ఓకే సార్. ఒకరు రకం అందరూ ఇట్లా ఏమంటారు? ఇది స్టిక్ ఆక్యుప్రెషర్. స్టిక్ ఆక్యుప్రెషర్ చాలా ఉత్తమమైన ఆరోగ్య. ఇందాళ్ళు పూర్వం మజ్జిగ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం ప్రత్యేకంగా చేయాల్సి వస్తా ఉంది. ప్రయత్నం చేస్తున్నట్టు
ఇక్కడ, నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఇక్కడ. అంటే కిడ్నీస్ వీక్నెస్ ఉంటే ఇక్కడ నొక్కడం ద్వారా కిడ్నీస్ లో వీక్నెస్ క్లియర్ అయిపోతుంది. అవ్వకపోవటం అనే మాటే లేదు, దీంతో గుర్తుపెట్టుకోండి. చేయకపోవటమే తప్ప చేస్తే తగ్గకపోవటం అనే మాట లేదు. ఎందుకనంటే ఇది మీ ఆస్తి. ఎక్కడుంది? మీలోనే ఉంది. వాడుకోవడానికి ఒక మంచి మార్గం చెప్పా. భజన చేస్తే క్లాస్ మాస్, ఇలా చేస్తే క్లాసు. దీన్ని ఇంకో విధంగా చెప్తా. మెడిటేషన్ ఈజ్ ఏ ఎక్సలెంట్ ప్రాణశక్తి ఇచ్చే విధానం, కానీ పట్టు కుదరాలి. అంటే ఆ పట్టు కుదరాలి అంటే సాధన చెయ్యాలి. ఏదో కూర్చోగానే వచ్చేసేదైతే కాదు. రాకపోవటం అనేది లేదు, కానీ సాధనతోనే అది సాధ్యం. ఇది ఇంకో మాట కూడా చెప్తా. మనం భగవంతుని చేత ఇక్కడ ఓ పని నిర్వర్తించడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? అపరిమిత శక్తిని తీసుకొస్తుంది. అపరిమిత శక్తిని తీసుకొస్తుంది. వచ్చామో పౌరులు చేయటం మూలంగానే అర్ధంతరంగా జనం చచ్చిపోవడానికి కారణం అన్న విషయం ఒకటి గమనించండి. మెడిటేషన్ అనేది ది ఎక్సలెంట్ టూల్. నీ వర్క్ ఏంటి అని నువ్వు తెలుసుకోవటానికి, ఆ వర్క్ నువ్వు చేయడం ద్వారా దైవానుగ్రహం, నీ ఆత్మానుగ్రహం రెండూ కలిగి అపరిమిత శక్తితో జీవితకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలిగేలాగా ఉన్న అతి మంచి తేలికైన ఆరోగ్య విధానం మెడిటేషన్. సరే, ఇప్పుడు నీకు రకరకాలుగా చేస్తున్నారు, ఇట్లా అని రకరకాలు. అయితే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే నమస్కార ముద్రలో ఓంకారం, అంటే నమస్కార ముద్రలో చేసే మెడిటేషన్ చాలా పవర్ఫుల్ టూల్ అని చెబుతూ, మరి ఈ విధంగా వచ్చి మీరు ధ్యాన స్థితిలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇలా కూర్చోవటం అనే మెడిటేషన్ ఎంతసేపు చేయొచ్చు? పావు గంట నుంచి అరగంట. అయితే ఇవాళ మనం అంత టైం కేటాయించాలా, ప్రాక్టీస్ కోసమే చేయిస్తున్నాను. ఒక 5 minutes అందరూ కామ్గా అధికంగా యూరిన్ రావటం, చీటికి మాటికి యూరిన్ రావటం లాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఆ ప్రెషర్ బయట వైపు పయనిస్తే జ్వరం, షేకింగ్, పార్కిన్సన్, మనుషులు ఉబ్బిపోవటం, హెర్నియాస్, ఒంటి మీద గడ్డలు లాంటి ప్రాబ్లమ్స్ రావటం. అదే లోపల వైపు పయనిస్తే పెరాలసిస్, సన్నబడిపోవటం, చలి పెరిగిపోవటం, కుషించుకుపోవటం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ నమస్కార ముద్రలు ఓంకారం ఎవరైతే చేస్తారో ఈ 4 రకాల సమస్యలు కనపడకుండా పోతాయి. అంటే మన ప్రమేయం లేకుండానే చిన్న ప్రక్రియతో ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఓంకారం అనే సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యూనివర్స్ యొక్క సౌండ్. నాసా కూడా ధృవీకరించింది. ఇది ఏ కులానికో మతానికో సంబంధించిన బీజాక్షరం కాదు అని. మానవాళి అందరికీ సంబంధించిన ఓ మంత్రం గా దీన్ని తీసుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్సలెంట్ హెల్త్ వస్తుంది అని చెప్తా ఉన్నా. అంటే నమస్కార ముద్రలు, ఓంకారం, ప్రాణాయామ ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో ప్రాణశక్తి పెరిగి వ్యాధుల బారిన
రుగ్మతుల బారిన పడకుండా ఉంటారు అని. కానీ సాధనతోనే అది సాధ్యమని అనుకోవడం ద్వారా కాదని మరొకసారి చెబుతూ, దీన్ని ఎవరు మర్చిపోవద్దు. దీనికోసం పెద్ద ప్రాక్టీస్ చేయాల్సిన అసలే ఏమీ లేదు అని. దీని తర్వాత ప్రాణాయామ తర్వాత మనం ఏం చేసాం కదా, ప్రాణశక్తి విధానాల గురించి చెప్పుకున్నాం. దాంట్లో భజన అనేది చాలా సహజమైంది అని, అది కొంచెం మాస్ అని, ఇది కొంచెం క్లాస్ అని చెప్తూ, దీన్ని ఎవరైతే పొద్దున్న సాయంకాలం 2 పూట్ల 2 పావు గంటలు వాడతారో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని, ఇక ముందు ప్రాబ్లమ్స్ రావని చెబుతూ మనలో ఉన్న అంతర పంచభూతాలను సమస్థితి తేవడానికి అతి ఉత్తమ మార్గంగా చెప్పాం. ఎన్నైనా 3 మార్గాలు: 1 ఓంకారము, 2 భజన, 3 మెడిటేషన్. అంటే ప్రక్రియ మర్దన. దేనికి మర్దన? నేను మార్నింగ్ మొదట చెప్పినప్పుడే చెప్పా, అరికాళ్ళల్లో అరచేతుల్లో ప్రాణశక్తి స్టోర్ అవుతుంది అని, చెవుల్లో కూడా స్టోర్ అవుతుంది అని. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, కుడి చేత్తో ఎడమ చెవి మర్దన చేయాలి. అందరూ ఇలా మర్దన చేసుకోండి. కుడి చేత్తో ఎడమ చెవి. తలనొప్పి క్లియర్ అవుతుంది. మన పంచభూతాల యొక్క అవయవాల యొక్క ఆ శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది ఈ ఏరియాలో. కాబట్టి ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, నాలుక సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ. తర్వాత ఈ మధ్య వెన్నుపు లోపలికి వెళ్తే అన్ని అవయవాల శక్తి స్టోర్ అయి ఉంటుంది. మనకు ఉన్న అన్ని రకాల సమస్యల్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇక ముందు సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కుడి చెవి. రెండు నిమిషాలు చెవిని ఆ వైపు చేత్తోనే మసాజ్ చేసుకోండి. దీన్ని ఏమంటారు? మర్దన లేదా మసాజ్. లో తగ్గిన శక్తి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ మసాజ్ చేస్తే అక్కడికి వెళ్తుంది. లేనిది వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే లేదు. ఈ విధానంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. అక్కడ పెరిగినాయి అని చూస్తే ఏం పెరిగినాయి? క్యాన్సర్ వాళ్ళు కనపడతా ఉన్నారు దెయ్యాల్లాగా. చూసుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి, రూపురేఖలు మొత్తం మారిపోతా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అంటే అదేదో పెద్ద ఒక పార్టీ తీసేస్తాం అంతేగా అన్నట్టుంది. ఇంకేం పెరిగినాయి? అర్ధంతర సాగులు పెరిగిపోయినాయి. బీపీ, షుగర్లు అనేది చాలా చిన్న ఇష్యూ. అది డైట్లో కరెక్ట్ చేస్తే ఇవి కరెక్ట్ అయిపోతాయి. పార్ట్లు మార్చడం అనే పని బాగా తేలికైపోయింది ఇప్పుడు. మోకాలు చెప్పులు మార్చడం, హిప్పులు మార్చడం, పార్ట్లు. మొన్న రీసెంట్గా అమెరికా నుంచి 2 MBBS డాక్టర్లు నా దగ్గరికి రావడం జరిగింది. అందులో ఒక MBBS డాక్టర్, తన వయసు 27 సంవత్సరాలు. ఆ అమ్మాయికి గాల్ బ్లేడర్ తీసేశారు, రిమూవ్డ్. అమెరికా నుంచి వాళ్ళు నొప్పులు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అమెరికా నుంచి వచ్చిన ఆవిడ ఇక్కడ జరిగే వైద్యం ఏంటి తెలుసుకోవడానికి వచ్చింది. సరే, కుశల ప్రశ్నలు, గట్రాలు, వగైరాలు అన్నీ మాట్లాడుకుంటా ఉండగా, అమ్మా నువ్వు అమెరికాలో నువ్వేం చేస్తావు అన్నా. నేను ప్రపంచ ప్రముఖ హాస్పిటల్లో రేడియాలజిస్ట్ అంది. ఏం చేస్తారు మీరు అన్నా?
మా హాస్పిటల్ యొక్క స్పెషలైజేషన్ అన్ని పార్ట్లు మార్చగలగటం. పార్ట్ మార్చడం అంటే మా హాస్పిటల్లో చాలా చిన్న విషయం అది. సరే నీకేమైనా మారినయా అని అడిగా. నా గాలి బ్లాడర్ కూడా తీసేశారని చెప్పింది. వాళ్ళు ఈవిడ హెల్త్ కార్డులో రాసేసట 40వ సంవత్సరం వచ్చే నాటికి ఈవిడ చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని. అంటే ఇంకెంతకాలం ఉంది? 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు నాకు ఎన్ని మందులైతే అన్ని మందులకి ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. మరి 40వ ఏడుకి నీ చెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే అన్నా కంపెనీ వాడు ఇన్సూరెన్స్ ఇవ్వడండి. ఇన్సూరెన్స్ లేకపోతే మేము అక్కడ బతకలేమండి అని చెప్పింది. అంటే రాబోయే ప్రమాదం గుర్తించుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా పార్ట్లు మార్పిచ్చేలాగా మారిపోతున్నారు అన్న విషయం గుర్తించుకోండి. కానీ ఈ ప్రాణశక్తి విధానం ద్వారా అలాంటివి లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీ పార్ట్లని మీరు మళ్ళీ పునర్జీవితం ఇప్పించుకుంటూ బాగుండేలాగా, పూర్ణాయుష్లో బతికేలాగా ఉన్న మన మోడీ గారి ఫిట్నెస్ మంత్ర ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ ఈ జన్మలో మంచి మోక్షము, ఆరోగ్యము, ఆనందం వస్తుందని తెలియజేస్తూ ఇంకొక మార్గం గురించి మన మోడీ గారు చెప్పింది ఇంకో దాని గురించి ఏంటది? బేర్ ఫుట్ వాక్. ఈ బేర్ ఫుట్ వాక్ తర్వాత మనం ఇక్కడ మళ్ళీ కూర్చుందాం. ఈ కూర్చున్నప్పుడు మీరు ఇక ముందు ఆరోగ్యంగా ఉండాలి, ఏం తినొచ్చు తినకూడదు అనడానికి మన ఆరోగ్య విధానాల్లో నాడీ శోధన అనేది అత్యుత్తమైనటువంటి పద్ధతి. ఈ నాడీ శోధన ద్వారా మనకేం తెలుస్తుంది అంటే అసలు మన అనారోగ్యాలు రావటానికి 3 మంచి ఉత్తమైన కారణాలు. అంటే మెకానికల్గా ఇరిగిపోయినవి, కుళ్ళిపోయినవి కాకుండా మిగతా అన్ని రకాల సమస్యలకి 3 కారణాలు. ఒకటేంటి అంటే ప్రాణశక్తి, రెండోది వేడి చలవ తత్వాలు, మూడోది అంతర పంచభూతాల సమస్థితి లేకపోవటం. సమస్థితిలో ఉంటే ప్రాబ్లమే లేదు, సమస్థితిలో లేకపోతే ప్రాబ్లం వచ్చి తీరుతుంది. ఉంది ఏమి తినొచ్చు, ఏం తినకూడదు, ఏది ఏ టైంలో తినాలి అని తెలుసుకోవటానికి నాడీ శోధనతోనే సాధ్యం. లేకపోతే ఎందుకు అలా చెప్తున్నాము అంటే కొంతమందికి లెఫ్ట్ పెరాలసిస్, కొంతమందికి రైట్ పెరాలసిస్, కొంతమందికి మజిల్స్ కంట్రాక్ట్ అయిపోతాయి, కొంతమందికి ఎక్స్పాండ్ అయిపోతాయి, కొంతమందికి లో బీపీ, కొంతమందికి హై బీపీ, కొంతమందికి అధిక నిద్ర, కొంతమందికి నిద్ర పట్టకపోవటం, కొంతమందికి విరోచనాలు, కొంతమందికి డయేరియా, కొంతమందికి హార్ట్ బీట్ తగ్గిపోవటం, కొంతమందికి హార్ట్ బీట్ పెరిగిపోవటం. అంటే మనకు వచ్చే సమస్యలు, అందరికీ వచ్చే సమస్యలు ఒకటి కాదు. మరి ఒకే రకమైన ట్రీట్మెంట్ చెల్లదు. ఏ ఒక్క ట్రీట్మెంట్ అయినా అందరికీ ఒకటి కాదు. ఆ వ్యక్తి బట్టి, అతని యొక్క నాడీ శోధన బట్టే చికిత్స చేయాలి తప్ప ఉజ్జాయింపు లెక్కగా ఇలా మూకుమ్ముడుగా చికిత్స లేదు అన్న విషయం చెప్తూ మీకు ఏం చెయ్యాలి అనేది నిర్ణయించబడాలి అంటే ఒక్క నాడీ శోధనతోనే సాధ్యమని చెప్తూ కానీ మోడీ గారి ఆశయానికి తగ్గట్టుగానే గులకరాలని ఎవరో పోసేశారు. గులకరాళ్ళు అన్ని కూడా పంచభూతాలకి
రిప్రజెంటేటివ్స్. కాబట్టి నీ బాడీని కూడా, పంచభూతాత్మకమైన నీ బాడీని కూడా సమస్థితికి వచ్చేలాగా ఈ పంచభూతాలని, నీలోని పంచభూతాలని సమస్థితికి తెచ్చుకునేలాగా మారాలి అని. సరే, ఓకే, పదరా. సమస్థితికి రావటానికి బేర్ ఫుట్ వాక్ అనేది అత్యంత అద్భుతంగా ఉపయోగపడే ఓ ప్రక్రియ. దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనాళ్ళు ఏంటంటే ఏదో షూ వేసుకుని నడిచేస్తున్నారు. దాని మూలంగా వచ్చే బెనిఫిట్ కంటే ఇలా వచ్చే బెనిఫిట్ చాలా ఎక్కువ. కాబట్టి ఎంత దూరం నడిచామా అనేది కాదు. ప్రసాద్ గారు, లంగ్స్, కుడి మోకాలు. ఎప్పటి నుంచి అమ్మా? 7 సంవత్సరాలు. ఏం చెబుతున్నారు? ఎవరికి చూపించుకోలేదా? అరిగిపోయి చేస్తాం కదా, అరిగిపోయి ఏమవుతుందో మందులు ఆడమన్నా. ఇక మందులే కానీ ఎప్పటి నుంచి వాడుతున్నావు మందులు? ఎప్పుడన్నా నొప్పిగా ఉన్నప్పుడే వాడతా. పెద్ద నొప్పులుగా కాకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంది కుడి పక్కకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉండటం మూలంగానే ఈ పరిస్థితి వచ్చింది. అలాగే కాస్త ప్రాణశక్తి కూడా తక్కువ ఉంది. ప్రాణశక్తిని పెంచి ఆ హార్ట్ పనితనం పెంచితే ఆ అరిగిపోయిన చెప్పులు కూడా మళ్ళీ మామూలు అవుతాయి కదా. ఈ విధానంలోనే రీజనరేషన్ అంటే పునరుత్పత్తి అనేది ఈ విధానంలో ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తగ్గకపోవడం అనే మాట లేదు దీంట్లో. కాకపోతే కొంచెం టైం ఎక్కువ. ఎందుకంటే ప్రతి కణము మన బాడీలో ఒక బ్యాటరీ లాంటిది. ఆ బ్యాటరీ ఎక్కువ కాలం అయిందనుకోండి డిశ్చార్జ్ అయ్యి రీఛార్జ్ అవ్వడానికి ఎక్కువ కాలం పడుతుంది. మరి రీఛార్జ్ అయిందనుకోండి మామూలుగా పనిచేస్తాయి కదా, అవునా? లేదమ్మా, అలా చేయించుకుంటున్నారు. మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఈ విధానంలో. అలాగే మోడీ గారి స్టిక్ని రోజుకు 3 పూట్ల వాడు. అరగంట మరి ఇచ్చారు మాకు. రోజు పొద్దుపూట 6 మచ్చకాడ నుంచి 7 లోపు. ఓకే, ఆ సర్వతత్వం ఒకటి. కాకపోతే స్టిక్ మాత్రం కంపల్సరీ వాడాల్సిందే. ఇవాళ మరి ఏరుకోరు వచ్చావు కాబట్టి వాటికి ట్రీట్మెంట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మోడీ గారి ఈ మెసేజ్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరికీ అప్పదిపుతూ ఇది ఆరంభం మాత్రమే. ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ఈ విధానం వెళ్ళేలాగా మీరందరూ చూడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా నొప్పులతో బాధపడతా ఉంటే ఇక్కడ ఉండండి, మీకు కాస్త చికిత్స చేసి అమ్మో నుంచి అమ్మయ్య చేసి మరీ పంపుతాం. ఓకే, థ్యాంక్ యూ.